అస్సలాముఅలైకుం, నమస్తే అండి, హాయ్. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు చికెన్ గోంగూర కర్రీ ఎలా చేద్దాం చూద్దాం రండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ వెలిగిద్దాం. కడాయి వేడి అయిందంటే తగినంత ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఉల్లిపాయ వేద్దామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం ఫ్రెండ్స్, ఉల్లిపాయ ఎంతవరకు వచ్చింది. కెమెరా పెట్టుకోవడానికి కొంచెం కంఫర్ట్గా లేదు ఇక్కడ. నా వాయిస్ నీళ్ళు వస్తుందో రాలేదో తెలవదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను, తగినంత పసుపు. పుదీనా, చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? బాగా ఫ్రై అయిపోయింది ఉల్లిపాయలు. టమాటాలు వేసాము. టమాటాలు పచ్చిమిర్చి వేసాము. ఓకేనా ఫ్రెండ్స్? గోంగూర చికెన్ కర్రీ స్మెల్ బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. ఈ స్మెల్కే ఎప్పుడెప్పుడు కర్రీ అవుతుందా అని ఇంట్రెస్ట్గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? కొద్దిసేపు మూత పెట్టేస్తాము. టమాటా అంతా కొంచెం మగ్గుతుంది, తర్వాత చికెన్ వేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఫ్రెండ్స్. వేసుకొని పెడతాము. ఏదో కొంచెం చేద్దాం, ఏదో కంట్రోల్ చేయలేకపోతున్నాను. కొద్దిగా హెల్త్ బాగా సఫర్ అయింది నాకు. ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయాను. లేకపోతే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. చేస్తాను ఫ్రెండ్స్, సపోర్ట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? బెల్లం పేస్ట్ వేస్తాను కదా, పచ్చివాసన పోయినంత వరకు వేయించుకున్నాను. వాయిస్ క్లారిటీ వేయకుండా ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. చూపిస్తున్నాను కదా ఐటమ్స్ దాంట్లో వేసేది, అవి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏమనుకోవద్దు, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చికెన్ వేద్దాము. ఆల్రెడీ నేను వాష్ చేసి చికెన్లో వాష్ చేసి సాల్ట్, కారం వేసి నానబెట్టాను. ఎందుకంటే ముక్కలు బాగా పట్టాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్?
పెట్టేద్దాము కొద్దిసేపు. ఇంకా బాగా మగ్గితే వాటర్ అంతా వచ్చేస్తాయి చికెన్లో నుంచి. తర్వాత గోంగూర వేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వేద్దాం కొద్దిసేపు. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. చికెన్ వాటర్ వచ్చేస్తుంది కదా, నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో గోంగూర వేద్దాం ఫ్రెండ్స్. గోంగూర వేస్తాను ఇప్పుడు దీంట్లో. గోంగూర ఫ్రెండ్స్ బాగా కడిగి పెట్టాను, వాష్ చేసి పెట్టాను. కొద్దిసేపు మగ్గుతుంది. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు గోంగూర స్మెల్ బాగుందండి. దీంట్లో మసాలా వేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ దీంట్లో ధనియాల పొడి, కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫస్టే కలిపి పెట్టాను కదా చికెన్లో, సాల్ట్ కారం. కొద్దిసేపు మూత పెట్టేస్తే దగ్గరకు వస్తుంది బాగా. చికెన్ గోంగూర కర్రీ రెడీ. కొద్దిగా కొత్తిమీర వేద్దాము. మళ్ళీ కావాలంటే పైన వేసుకున్నాను కొద్దిగా. కొంచెం కొత్తిమీర పడితేనే బాగుంటుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిసేపు ఉడకనియండి, బాగా వస్తుంది, మసాలా దగ్గరికి వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కర్రీ, గోంగూర చికెన్ కర్రీ అండి. చూడండి బాగా ఉడికిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, బాగా ఉడికిపోయింది, బాగా వచ్చింది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, చూసాకనే తినేలా అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. ఇంకా పెట్టేస్తాము. చికెన్ గోంగూర చికెన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఓకేనా, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.